లెన్స్కార్ట్ ఐపీఓ వచ్చింది, బిజినెస్ మోడల్ జబర్దస్త్ ఉంది, కంపెనీ సూపర్. కానీ ఒక్కటే ఒక మైనస్, వాల్యుయేషన్ పేరుతోటి జనాల్ని దోచుకుంటుంటూ. పీయూష్ బన్సల్ షార్క్ ట్యాంక్ లో జడ్జిలా ఉన్నప్పుడు వచ్చే కంటెస్టెంట్ అని పిండి మరి 10 కోట్లది 5 కోట్ల రూపాయలకే ఫైనల్ చేసేయడం, కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి 30% 50% స్టేక్ అడుగుతూ ఉంటుండే. అదే ఈయన కంపెనీ దగ్గరకు వచ్చేసరికి నా సేల్స్ కి 10x ఇచ్చేయండి, 235 PE ఇవ్వండి అని చెప్పేసి కుల్లా అడుగుతుండు. ఇట్లాంటి టైంలో అందరి నోట్ల నుంచి వచ్చే ఒకే ఒక మాట, వాల్యుయేషన్ పేరుతోటి దోచుకుంటుండు. మన రీసెంట్ గా 3 నెలల ముందు పీయూష్ బన్సల్ 200 కోట్లు పెట్టి లోన్ తీసుకొని లెన్స్కార్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిండు. అది కూడా 8,500 కోట్ల వాల్యుయేషన్ లో 52 పర్ షేర్ కొనుక్కున్నాడు. కానీ అదే ఈ షేర్ ని 3 నెలల గ్యాప్ లో 75,000 వాల్యుయేషన్ చేసి ఒక్కొక్క షేర్ మనం కొనాలంటే 402 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే సీదా 350 రూపాయలు మనకే బొక్క. ఇట్లా జనాల దగ్గర నుంచే దోచుకుందామని చెప్పేసి పీయూష్ బన్సల్ మాస్టర్ ప్లాన్ ఇస్తుండు. అది ఇది ఏది వదిలిపెట్టకుండా అన్నీ మాట్లాడుకుందాం. లెన్స్కార్ట్ ఈ ఐవేర్ మార్కెట్లో ఏం చేంజ్ తీసుకొచ్చింది, ఎలా మార్కెట్ లీడర్ అయ్యారు, వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటిది అండ్ వీళ్ళకి రాబోయే ఆపర్చునిటీ ఏంటిది, అదే కాకుండా వీళ్ళ వీక్నెస్ నుండి ఇంత వాల్యుయేషన్ ఎందుకు అడగాల్సి వస్తుందో మొత్తం తెలుసుకుందాం. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇది జొమాటో లాగా రిటర్న్స్ ఇస్తుందా, పేటిఎం లాగా దివాలా తీస్తుందా? రండి, అద్దాల కంపెనీని భూతద్దం పెట్టి మరి ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్ట్ చేయాలో వద్దో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అన్ని కంపెనీస్ లానే లెన్స్కార్ట్ కూడా ఒక ఐడియా నుంచి పుట్టుకొచ్చింది. ఇండియాలో ఎంతమందికి అయితే కళ్ళజోడు అవసరం ఉందో అందులో 35% మంది మాత్రమే వాడుతున్నారు. మిగతా 65% మంది లైట్ తీసుకున్న క్యాండిడేట్స్. దీని వెనక 3 కారణాలు ఉన్నాయి. జనాలకి సరైన అవేర్నెస్ లేక, నిజంగా వాళ్ళకి ఐసైట్ ఉందా అనే క్లారిటీ కూడా వాళ్ళకి లేదు, ఎందుకంటే చెక్ చేయించుకోవడానికి ఎవరు వెళ్ళకపోతుండే. రెండో రీజన్, ఒకవేళ వాళ్ళకి ఐసైట్ ఉందని తెలిసినా కానీ ఈ స్పెట్స్ అనేవి కాస్ట్లీగా ఉంటుండే, వాళ్ళ బడ్జెట్లో రాకపోతుండే. మళ్ళీ సంవత్సరం చెకప్ చేయించుకోవాలి, కొత్త స్పెట్స్ మార్చుకోవాలి, మళ్ళీ దానికోసం ఎక్స్ట్రా ఖర్చు అని చెప్పేసి అదొక సాకు పెట్టుకొని ఎవ్వరూ వెళ్ళకపోతుండే. మూడోది, ఒకవేళ కొన్నా కానీ అందరి ముందు తీసుకుపోతే ఎవరైనా ఎగతాళి చేస్తారేమో అని చెప్పేసి కొంతమంది స్పెట్స్ ఉన్నా బయట పెట్టుకోకపోతుండే. ఇవన్నీ 10 ఏళ్ల ముందు జరుగుతున్న సిచ్యువేషన్స్. కానీ దీన్నే లెన్స్కార్ట్ మార్చాలనుకుంది. ఇండియాలో ఇంత పెద్ద మార్కెట్ ఉంది, ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కూడా ఉంది. ఇలా పీయూష్ బన్సల్ మైండ్లో ఇలాంటి ఒక ఐడియా ఇండియాలో చాలా పెద్దగా స్కేల్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ఒక్క ఐడియా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో జాబ్ రిజెక్ట్ చేయించి ఇండియా వరకు రప్పించింది. అలా 2010లో లెన్స్కార్ట్ స్టార్ట్ అయింది. లెన్స్కార్ట్ రాకముందు నార్మల్ స్పెక్స్ కొనాలంటే పెద్ద స్టోర్ లోపలికి వెళ్ళాలి, లేదా ఊర్లలో ఉండే వాళ్ళు సీదా సిటీ లోపలికి వచ్చేసి పెద్ద స్టోర్ల లోపలికి వెళ్ళి వాళ్ళు ఐ చెకప్ చేయించుకోవడం అండ్ లెన్స్ ఎంత కాస్ట్లీ ఉన్నా, రేట్ ఎంత ఎక్కువ ఉన్నా, ఎలా ఉన్నా ఖచ్చితంగా పెట్టాల్సిందే. లేదు అనుకొని నార్మల్ షాపుల దగ్గరికి పోతే మాత్రం ఫ్రేమ్ క్వాలిటీ బాగుండదు, ఇచ్చే లెన్స్ క్వాలిటీ బాగుండదు. ఇంకా ఐ చెకప్ విషయానికి వస్తే కళ్ళకు ఒక స్పెట్స్ లాంటిది పెట్టేసి ఇక్కడ ఒక లెన్స్ అక్కడ ఒక లెన్స్ పెట్టి ముందర ఏబిసిలు చదివిపిస్తాడు. అదే వాళ్ళ ప్రొఫెషనల్ ఐ చెకప్. దీనివల్ల కరెక్ట్ పాయింట్ ఎంత ఉంది, ఎంత సైట్ ఉంది అనేది వాళ్ళకి తెలియక వాళ్ళు కరెక్ట్ స్పెట్స్ పెట్టుకోకపోవడం వల్ల హెడ్ఏక్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి, ఐసైట్ పెరగడం, ఇలాంటివన్నీ ఉంటుండే. అయితే ఈ లెన్స్కార్ట్ అనేది ఈ రెండింటి మధ్యలోకి వచ్చి నేను వెరైటీ ఇస్తా అండ్ బెస్ట్ క్వాలిటీలో లెన్స్ ఇస్తా అని చెప్పేసి పుట్టుకొచ్చింది. యాక్చువల్లీ లెన్స్కార్ట్ వచ్చినప్పటి నుండి ఇండియాలో ఐవేర్ స్టోర్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగినాయి. మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా కాంపిటీషన్స్ చాలా పెరుగుతూ ఎక్కువ షాప్స్ అనేవి పుట్టుకొచ్చినాయి, ఎక్కువ అవైలబిలిటీ కూడా పెరిగింది. ఇంకేముంది, లెన్స్కార్ట్ దగ్గర ఉన్న ఐడియాని ఎగ్జిక్యూట్ చేసి దాదాపు 2,700 స్టోర్ల వరకు ఇప్పుడు ఇండియా మొత్తం ఎక్స్పాన్షన్ చేసారు. కొన్ని వేల వెరైటీ ఆఫ్ స్పెట్స్ అండ్ ఆన్లైన్ అవైలబిలిటీ ఉండడం. ఇంకో అడ్వాంటేజ్ ఏంటిదంటే ఫ్రీగా మీరు చెకప్ చేయించుకోవచ్చు అండ్ హై క్వాలిటీ మెషినరీ తోటి చెకప్ చేయించుకోవచ్చు అనేసరికి అద్దాలు అవసరం లేనివాడు కూడా వచ్చి చెకప్ చేయించుకొని వెళ్తుండే. ఇంకోటి, అప్పటి వరకు అద్దాలు పెట్టుకోవాలంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్స్ చెప్తేనే ఎలాంటి అద్దాలు పెట్టుకోవాలో అడిగి పెట్టుకోవాలనే భ్రమలో, ఇలాంటి క్వశ్చన్లలో డౌట్లో ఉంటుండే. కానీ మార్కెట్లోకి లెన్స్కార్ట్ వచ్చినప్పటి నుండి కేవలం ఐ ప్రాబ్లం ఉన్నోళ్ళే పెట్టుకోవడం కాకుండా ఇలాంటి స్పెక్స్ అనేవి ఒక కూల్ థింగ్ లాగా దాన్ని మార్చేసారు. ఇలా చాలా ఇన్నోవేషన్స్ లెన్స్కార్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు కంపెనీ స్ట్రెంగ్త్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది లెన్స్కార్ట్ D2C కంపెనీ. అంటే బుడ్డ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్పెట్స్ గురించి మాట్లాడితే లెన్స్కార్ట్ గుర్తొస్తుంది. ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా స్పెట్స్ ఎక్కడ కొనాలన్నా కానీ ఫస్ట్ మైండ్లోకి వచ్చే కంపెనీ లెన్స్కార్ట్. ఇలా ఆర్గనైజ్ మార్కెట్లో 25% మార్కెట్ షేర్ని లెన్స్కార్ట్ ఒక్కటే ఆక్యుపై చేసుకుని కూర్చుంది. ఇది దీని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. రెండోది, ఇది ఇంటిగ్రేటెడ్ కంపెనీ. అంటే డిజైన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, అద్దాల ఫ్రేమ్స్ తయారయడం నుంచి లెన్స్ రెడీ చేయడం వరకు, ఐసైట్ ఉన్న వాళ్ళ కోసం చెకప్ చేయడం నుంచి లేని వాళ్ళకి స్టైల్గా స్పెక్స్ తయారయడం వరకు ఇలా మొత్తం వీళ్ళే చేస్తారు. అండ్ మనకు సంబంధించిన ప్రతి ఒక్కటి లెన్స్కార్ట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫుల్ కంట్రోల్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంది. మూడోది, మార్జిన్ లెన్స్కార్ట్కి ఒక పెద్ద అడ్వాంటేజ్. ఈ స్పెక్స్ మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి, మనం ఒక స్టోర్ లోపలికి పోతే స్టోర్ ఒకరిదై ఉంటుంది. ఆ స్టోర్లో ఫ్రేమ్స్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుంటారు.
లెన్స్ ఇంకొకరితో తయారు చేపిస్తూ ఉంటారు అండ్ దాన్ని ఫిట్టింగ్ చేయడానికి ఇంకో వ్యక్తి కావాలి. ఇలా ఒక సిస్టమేటిక్ గా ఆర్గనైజ్ చేసి స్టోర్ లో వర్క్ చేయరు. ఇలా ఒక్కొక్కరి మీద ఇంకొకరు డిపెండ్ అవ్వడం వల్ల ఈ ఐస్ మొక్క అందరి చేతులు మారి వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళకి మార్జిన్ చాలా తక్కువ మిగులుతుంది. కానీ లెన్స్ కార్ట్ కి ఇదే పెద్ద అడ్వాంటేజ్. లెన్స్ కార్ట్ దగ్గర 2 మెగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒకటి బేవాడి, ఇంకోటి గుర్గావ్లో. మొత్తం ఇండియాలో ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చినా అన్ని ఇక్కడికే వచ్చేసి మెషిన్స్ ద్వారా చాలా ఫాస్ట్ గా తయారు చేసి ప్యాకేజింగ్ కూడా చేసేస్తూ ఉంటారు. లోకల్ వాళ్ళు ఒక లెన్స్ తయారు చేసి మన అద్దాలు ఇవ్వాలంటే 5 నుంచి 7 రోజుల టైం అడుగుతారు. అదే లెన్స్ కార్ట్ 40కి పైగా సిటీస్ లో విదిన్ 1 డేలో డెలివరీ చేసేస్తుంది. అంటే దీనివల్ల వాళ్ళ కాస్ట్ చాలా సేవ్ అవుతుంది అండ్ మనకి డీలే లేకుండా వస్తుంది. మొత్తం అంత తక్కువ కాస్ట్ లో కన్జ్యూమర్ కి ఇవ్వగలుగుతారు. అట్లా వీళ్ళు మొత్తం మార్జిన్ లో గ్రాస్ ప్రాఫిట్ 70%. ఇది ఇండస్ట్రీ మొత్తంలో హైయెస్ట్ ఉంది. లెన్స్ కార్ట్ కి పోటీగా ఉన్న ఒకే ఒక కంపెనీ టైటన్ ఐ ప్లస్. వీళ్ళకి 700కి పైగా స్టోర్స్ ఇండియా మొత్తంలో ఉన్నాయి. కానీ లెన్స్ కార్ట్ దీనికన్నా 3 రెట్లు పెద్ద కంపెనీ కాబట్టి దాన్ని ఇంకా బీట్ చేయలేకపోయింది. లెన్స్ కార్ట్ కంపెనీ 2700 స్టోర్లతో ఉంది. దాంట్లో 2067 స్టోర్లు ఇండియాలో, మిగతా 656 స్టోర్లు బయట కంట్రీస్లో ఉన్నాయి. కానీ ఆ బయట కంట్రీస్లో ఉండే 656 స్టోర్స్ నుంచే 40% రెవెన్యూ వస్తుంది. మనం జపాన్ పోతే జపాన్లో ఓన్ డేస్ అనే ఒక కంపెనీ ఉంది. దాన్ని వీళ్ళు 3000 నుంచి 3500 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అక్కడి నుంచే ఈ మొత్తం ఇంటర్నేషనల్ మాల్ మొత్తం సప్లై అవుతూ ఉంటుంది. ఇంత చేస్తున్నా ఇన్ని ఉన్నా కానీ కంపెనీ ఎవ్రీ ఇయర్ లాస్ చేస్తుంది. కానీ ఎట్లనో ఏమో ఈ ఐపీఓ లాంచ్ చేస్తామని ఏ స్టార్ట్అప్ కంపెనీ చెప్పినా కానీ ఏదో మ్యాజిక్ చేసినట్టే దాని ముందు సంవత్సరాలు అన్ని ప్రాఫిట్లోకి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు లెన్స్ కార్ట్ 70,000 కోట్ల వాల్యుయేషన్తో ఐపీఓ రేజ్ చేయబోతుంది. కానీ 10 నుంచి 15 ఏళ్ల ముందే పుట్టుకొచ్చిన ఈ కంపెనీకి 70,000 కోట్ల వాల్యుయేషన్ ఎందుకు? వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియాలో మార్కెట్ చాలా పెద్దగా ఉంది, మనం తవ్వుతూ పోతే ఇంకా మనకు వస్తూనే ఉంటాయి. ఇంకోటి కంపెనీ స్పీడ్గా ఎక్స్పాన్షన్ చేయడానికి, వాళ్ళ స్టోర్స్ పెంచడానికి, కొత్త ఇన్నోవేషన్స్ తేయడానికి కంపెనీకి వాల్యుయేషన్ అవసరం అని చెప్పి చెప్తున్నారు. ఇన్ని రోజులంటే ఇన్వెస్టర్లు ఉన్నారు, వాళ్ళ పైసలతో చేస్తాం. ఇప్పుడు ఐపీఓ లాంచ్ చేసిన తర్వాత పబ్లిక్ కంపెనీ అయిపోతుంది. పబ్లిక్ అమౌంట్తో ఇంకా తొందరగా ఎక్స్పాన్షన్ చేయొచ్చు, స్కేల్ చేయొచ్చు అని చెప్పి లెన్స్ కార్ట్ చెప్తుంది. అండ్ లెన్స్ కార్ట్లో ఇండియాకి చాలా ఆపర్చునిటీ ఉంది అని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు వాడుతూ ఉన్నారు అండ్ ఇండియాలో ఇంకా బాగా ఏజ్ అయిన వాళ్ళు లెన్స్ కార్ట్ లోపలికి షిఫ్ట్ కాలేదు. ఇంకోటి ఈ మధ్య ల్యాప్టాప్లు, ఫోన్లు, కంప్యూటర్లు వాడడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఐసైట్ తొందరగానే వస్తుంది. పొల్యూషన్ వల్ల కూడా చాలా ఎక్కువ ఐసైట్లు పెరుగుతున్నాయి. ఇలా ప్రజెంట్ టైటన్ ఐ ప్లస్ అనేది 5% మార్కెట్ షేర్లో ఉంటే లెన్స్ కార్ట్ 25% క్యాప్చర్ చేసి సింగిల్ మొనాపిల్తో నడుపుతుంది. ఇది ఓన్లీ ఇండియానే కాకుండా బయట కూడా టార్గెట్ చేస్తుంది. కాబట్టి ఇండియా ఒక చిన్న నది అయితే అదో పెద్ద సముద్రం, దాంట్లో ఎంత కావాలంటే అన్ని నీళ్ళు తోడుకోవచ్చు అని చెప్పేసి స్కోప్ లెన్స్ కార్ట్కి చాలా ఉంది అని చెప్తారు. కానీ అసలు కంపెనీ వీక్నెస్ అర్థమైతేనే కదా దీంట్లో పైసలు పెట్టాలా వద్దా అనేది మనకు క్లారిటీ వచ్చేది. సో ఇప్పుడు మనం వీక్నెసెస్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీకి 2 వీక్నెస్, ఒకటి వాల్యుయేషన్, 2 ఫైనాన్షియల్స్. కంపెనీ 2023లో సేల్స్ 3,927 కోట్లు. ఆ టైంలో కంపెనీ 63 కోట్ల ప్యూర్ లాస్లో ఉంది. 2024లో సేల్స్ 5,609 కోట్లు. నైస్. అండ్ ఒక్క సంవత్సరంలో వీరు 46% గ్రోత్ తెచ్చుకున్నారు. కానీ కంపెనీ ఇంకా 10 కోట్ల రూపాయల లాస్లోనే ఉంది. కానీ ముందే అనుకున్నాం కదా, ఐపీఓ లాంచ్ చేసే ముందే సడన్గా ఏదో మ్యాజిక్ చేసినట్టు మూలకు కూర్చున్న కంపెనీ కూడా ఎగిరెగిరి ప్రాఫిట్ చేస్తుంది. ఈ 2025లో 297 కోట్ల రూపాయల ప్రాఫిట్ చేసింది. అది కూడా 7,009 కోట్ల రూపాయల రెవెన్యూ, అంటే 25% గ్రోత్. ఒకటి అబ్జర్వ్ చేసిరా, గ్రోత్ పెరగలేదు కానీ కంపెనీ ప్రాఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ వచ్చినాయి. ఎట్లనో చెప్తా. మొత్తం ప్రాఫిట్స్ 297 కోట్లు అయితే దాంట్లో 167 కోట్లు వన్ టైం ఎంట్రీ, అంటే ఒకే దగ్గర నుంచి అంత ప్రాఫిట్స్ ఒక్కసారి వచ్చినాయి. అండ్ ఈ వన్ టైం అనేది ప్రతి సంవత్సరం రాదు. వీళ్ళ యాక్చువల్ ప్రాఫిట్ మాత్రం 130 కోట్లు మాత్రమే. ఇంకో పెద్ద విషయం చెప్తా. ఈ సంవత్సరం 2025లో కంపెనీ ఫౌండర్ పీయూష్ బన్సల్ దగ్గర కేవలం 5.17% మాత్రమే కంపెనీ షేర్స్ ఉన్నాయి. మనోడు జస్ట్ కంపెనీ ఫేస్ మాత్రమే, యాక్చువల్ ఓనర్స్ పెద్ద ఇన్వెస్టర్లు. సో ఐపీఓ లాంచ్ చేసే ముందు వాళ్ళు ఐపీఓ లిస్ట్ చేయడానికి వెళ్ళారు. ఎవరినో అడిగినప్పుడు నేను ప్రమోటర్ అని చెప్పారు. ఈ కంపెనీకి నువ్వు ప్రమోటరే కాదు, వెళ్ళిపో అని చెప్పారు. నువ్వే కంపెనీ ప్రమోటర్ అయి ఉంటే అట్లీస్ట్ నీ దగ్గర తక్కువలో తక్కువ 10% అయినా షేర్ ఉండాలి. నీకు అంత కూడా లేదు. 100% కంపెనీ షేర్లో 5% పెట్టుకొని మిగతా మొత్తం ఇన్వెస్టర్లకి, ప్రమోటర్లకి ఇచ్చేసి ఇప్పుడు నేను కంపెనీ ఫౌండర్, నేనే సీఈఓ, మొత్తం నా చేతుల మీద రన్ అయితే అని చెప్తే ఎవడు నమ్మడు. నీకు అంత % షేర్ లేదని చెప్పేసి పంపించారు. కరెక్టే కదా అని చెప్పేసి పీయూష్ బన్సల్ ఇన్వెస్టర్ల దగ్గరకు వచ్చి మీరు మీ షేర్స్ కొని నాకు అమ్మేసేయండి అని చెప్పి పీయూష్ 200 కోట్ల రూపాయల లోన్ బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి 52 రూపీస్ పర్ షేర్ వాల్యూలో ఈ 4,27,00,000 షేర్స్ కొన్నాడు. అది కూడా లెన్స్ కార్ట్ కంపెనీ 8,500 కోట్ల వాల్యుయేషన్. ఇప్పుడు పీయూష్ బన్సల్ దగ్గర 10.17% షేర్ చేతిలోకి వచ్చింది. ప్రమోటర్ అయిపోయిండు, ఐపీఓ కూడా లిస్ట్ అయింది. ఇది మొత్తం విన్నారు కదా. ఇక్కడ పీయూష్కి జనాలు ఎట్లా కనిపిస్తున్నారు? పీయూష్ కొన్నది
రూపాయలు అయితే దాన్ని ఐపీఓకి తీసుకొచ్చి 70,000 కోట్ల వాల్యుయేషన్కి కంపెనీని పెంచి 402 రూపాయలు కొనాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. స్టాక్ మార్కెట్ అర్థం కాని వాళ్ళకి సింపుల్గా చెప్తాం. ఒక యాపిల్ని పీయూష్ 52 రూపాయలు పెట్టి కొన్నాడు. కాకపోతే దానికి కొన్ని రోజుల్లోనే 402 రూపాయలకి మనకు అమ్ముతుండు. అది రేపు నుండి కుళ్ళిపోతుందో మంచిగా ఉంటుందో అన్న గ్యారంటీ కూడా మనకు తెలియదు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ కంపెనీలో 52 రూపాయలకి 4,27,00,000 షేర్స్ కొన్నాడు కదా, అవేం ఎప్పటికైనా దగ్గర పెట్టుకోడు. ఈ కంపెనీ ఎప్పుడైతే లిస్ట్ అయ్యి 402కి షేర్ ప్రైస్ వస్తుందో అప్పుడే 2 కోట్ల షేర్స్ అమ్మేయబోతురు. ఇవి అమ్మేగానే మళ్ళీ పీయూష్ కంపెనీలో ఆయన షేర్ 8%కి పడిపోతుంది. ఆ తర్వాత అమ్ముకోవడో అది మనకు సంబంధం లేదు. జస్ట్ ఐపీఓ కోసం మాత్రమే ఇదంతా తతంగం. అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. 70,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్, 297 కోట్ల రూపాయల ప్రాఫిట్, అది కూడా 7,000 కోట్ల రెవెన్యూకి. అంటే వాళ్ళ మొత్తం సేల్లో 10 టైమ్స్ ఎక్కువ రైజ్ చేయబోతున్నారు. ఈ లెక్కన వాళ్ళ పీఈ రేషియో 235 అవుతుంది. ఇదే స్పెక్స్ కింగ్డమ్కి కింగ్ అయిన ఎలిసర్ లెక్సాటికా అనే కంపెనీ, వీళ్ళు రైబన్ వాళ్ళు, ఓక్లే, ప్రాడా, షెనల్ వాళ్ళతో స్పెషల్ స్పెక్స్ లైసెన్స్ మేకర్స్. ప్రతి సంవత్సరం వీళ్ళకి 30 బిలియన్ల సేల్స్ జరుగుతుంది. 4 బిలియన్ల ప్రాఫిట్తో మొత్తం దునియా అంతా అద్దాలు అమ్ముతారు. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఈ స్పెక్స్ ఇండస్ట్రీ మొత్తానికి వన్ అండ్ ఓన్లీ బాద్షా. వీళ్ళ మార్కెట్ క్యాప్ ఎంతో తెలుసా? 130 బిలియన్. ఈ కంపెనీ పీఈ రేషియో 48 మాత్రమే. ఇట్లా ఎగ్జాక్ట్ లెన్స్ కట్కి కాంపిటీషన్గా వచ్చే కంపెనీ వాళ్ళు వాళ్ళ వాల్యుయేషన్లో ఎంత % ఎక్కువ రేజ్ చేస్తారు తెలుసా? 3.5x నుంచి 4x మాత్రమే అడుగుతారు. వీళ్ళు సీదా 10x కావాలని అడుగుతారు. అంతెందుకు, మన ఇండియాలో ఉండే టైటన్ ఐప్లసే ఈ లెన్స్ కట్ కన్నా 3 రెట్లు చిన్న కంపెనీ అండ్ లెన్స్ కట్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ చేస్తున్న కంపెనీ. వీళ్ళ పీఈ రేషియో 80 ఉంది. ప్రాఫిట్ లెన్స్ కట్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ పీఈ రేషియో మాత్రం ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ అందరూ అంటుంది ఒకటే, నీ వాల్యుయేషన్ 70,000 కోట్లు కాకుండా 35,000 కోట్లు ఉంటే అందరూ వేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు, కానీ నువ్వు ఓవర్గా వాల్యుయేషన్ పెంచుతున్నావు అని చెప్పేసి అంటారు. షేర్ ఇంత పైకి పెంచినా కానీ దానికి పెట్టే అంత స్కోపే లేదని చెప్పేసి మార్కెట్ మొత్తం అర్థమైపోయింది. మనోడు షార్క్ ట్యాంక్లో ఏదైనా పిచ్ చేయడానికి కొత్త కంపెనీ వచ్చినప్పుడు నీ కంపెనీకి 10 కోట్లు ఇచ్చేంత దమ్ము లేదు, అసలు నీకు అంత స్కోపే లేదు అని చెప్పేసి ముఖం ముందలే చెప్పేశాడు. మరి ఈయన కంపెనీ ఏంది? ఓవర్ ప్రైస్డ్, ఓవర్ వాల్యుయేషన్ ఉంది. ఈ కొత్త స్టార్టప్స్ అన్ని ఏదో స్కీమ్ లాగా పనిచేస్తున్నాయి. కొత్త ఐడియా అంటారు, ఇన్వెస్టర్లు ఫండింగ్ తీసుకుంటారు, పెద్ద సెలబ్రిటీస్ తోటి గట్టిగా మార్కెటింగ్ చేస్తారు, కొద్దో గొప్ప సేల్స్ తీసుకొచ్చి ఐపీఓ ముందు ప్రాఫిట్ లోపల కంపెనీ తీసుకొస్తారు. ఐపీఓ లాంచ్ చేసిన తర్వాత జనాల దగ్గర నుంచి వచ్చిన పైసలన్నీ ఇన్వెస్టర్లు వాళ్ళు తీసుకొని నైస్గా ఎస్కేప్ అయిపోతారు. ఇలా లెన్స్ కార్ట్ టోటల్ ఐపీఓ 7,278 కోట్లు, దాంట్లో 5,126 కోట్లు కంపెనీ లిస్ట్ అవ్వగానే ఇన్వెస్టర్లు వాళ్ళ పైసలు తీసుకొని వెళ్ళిపోబోతున్నారు. ఇష్యూ ఏంటిదంటే కంపెనీ 5 ఏళ్లలో వాళ్ళు చెప్పినట్టు మంచిగా గ్రో అవ్వచ్చు, చాలా స్కోప్ ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇంకో పెద్ద ఫౌండర్ వచ్చి ఈ లెన్స్ కార్ట్ కి పోటీగా కొత్త కంపెనీ లాంచ్ చేయొచ్చు. అంతెందుకు టైటన్ వాళ్ళే మంచి స్ట్రాటజీతో పెద్ద స్కేల్లో స్కేల్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఎంత పెద్ద మార్కెట్ ఉంది. ఇప్పుడు లెన్స్ కార్ట్ వాళ్ళ సప్లై చైన్ లో వాళ్ళ రా మెటీరియల్స్ వచ్చింది 25% చైనా నుండి. రేపు పొద్దున అక్కడ ఏమైనా పొలిటికల్ చేంజెస్ జరిగినా, వీళ్ళకి వాళ్ళకి పడకపోయినా, కంపెనీలో ఏం జరిగినా కానీ అంత రా మెటీరియల్ రాదు. ఒక్కసారిగా గ్రాఫ్స్ అన్ని కింద పడిపోతాయి. అండ్ ఈడీ ఎంక్వైరీ ఒకటి నడుస్తుంది. ఇవన్నీ బేసిక్ ఉండొచ్చు, ఇవన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు, ఓకే ఒప్పుకుంటాం. కానీ పీయూష్ బన్సల్ ఫైనల్ గా చెప్పేది అంటే ఆయన ఒక స్ట్రాటజికల్ ఇన్వెస్టర్. అంటే పీఈ 5 ఉన్నా 10 ఉన్నా కానీ ఆలోచిస్తా అని చెప్తాడు. సార్ మరి మేము కూడా అలాంటి ఇన్వెస్టర్లమే కదా, మీ పీఈ 235 ఉంది అంటే ఇంకెంత ఎక్కువ ఆలోచించాలి? కంపెనీ మొత్తం బానే ఉంది, ఫ్యూచర్ స్కోప్ కూడా ఉంది. అండ్ ఈ ఐపీఓ లాంచ్ అయిన తర్వాత మార్కెట్లో కొంచెం కరెక్షన్ జరుగుతుంది కదా, పైకో కిందకో వెళ్తుంది కదా, అప్పుడు మనీ పెట్టండి, సేఫ్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే నేను సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ని కాదు, నేను ఓవరాల్గా కంపెనీ రెవెన్యూ ప్రాఫిట్ అంతా బ్రీఫ్గా చెప్పేసిన. బట్ మీరు మీ రీసెర్చ్ చేయండి, ఆర్హెచ్పి డాక్యుమెంట్స్ చదవండి, ఫౌండర్స్ ఇంటర్వ్యూస్ చూడండి, అండ్ మీ దగ్గర ఉండే మీకు అవైలబుల్గా ఉండే రీసెర్చ్ అనలిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా డెసిషన్స్ తీసుకొని లాస్ట్ ఫైనల్ మీ డెసిషన్ ఏంటిదో మొత్తం తీసుకొని డబ్బు పెట్టాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ అవ్వండి. నేను చెప్పే వాటిని ఫైనల్ అనుకొని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనీ మాత్రం పెట్టకండి. ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఐపీఓకి సంబంధించిన వీడియోలు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.